ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే భక్తిలో సంతృప్తి కావాలా, బ్రతుకులో సంతృప్తి కావాలా? ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే భక్తిలో సంతృప్తి కావాలా, బ్రతుకులో సంతృప్తి కావాలా అనే విషయం గురించి ఈరోజు ధ్యానిద్దామండి. ప్రభునందు ప్రియులారా, మనం సాధారణంగా లోకాన్ని చూస్తే లోకంలో ఎంతోమంది పెద్దలు సంతృప్తికి మించినటువంటి గొప్ప వరం మనిషికి ఏదీ లేదు అని చెప్తూ ఉంటారు అన్నమాట. మనిషి తనున్న స్థితిలోనే తనకున్న వాటితోనే సంతృప్తి పడాలి. ఎందుకు అలా చెప్తారంటే మనిషికి ఎంత వచ్చినా సరే ఇంకా రాని 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 అంటాడే కానీ వద్దు వద్దని ఏ మనిషి కూడా అనడు. ఇది గుర్తెరిగినటువంటి పెద్దలు ఏమన్నారంటే మనిషికి ఎంత వచ్చినా సరే ఆశకు అంతులేదు. ఆ నూతనంగా కలిగేటువంటి ఆశల వల్ల మనిషి ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశం, కష్టాల్లో పడేటువంటి అవకాశం, నష్టాన్ని చవి చూడవలసినటువంటి అవకాశం ఒక్కొక్కసారి ఏర్పడుతుంది. ఎంత వచ్చినా సంతృప్తి లేకపోతే ఇంకా జీవితం ఎందుకు? ఉన్నది 60 సంవత్సరాలు 70 సంవత్సరాల జీవితంలోనే ఇంకా రావాలి ఇంకా రావాలి ఇంకా రావాలి అని ఆలోచిస్తూ సంతృప్తి లేకుండా బ్రతుకుతే ఆ సంతృప్తి లేని జీవితం ఎందుకు అని ఆలోచించి పెద్దలు అన్న మాట ఏంటంటే మనిషికి సంతృప్తి అనేది ఒక వరము. నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే నీకు కలిగి ఉన్న దానితోనే నువ్వు సంతృప్తి పొందాలి. ఎందుకన్నారంటే అలాగా చెప్పాను కదండి, మనిషి కోరికలకు అంతు అనేది ఉండదు. ఆ కోరికలు తీర్చుకునేటువంటి ప్రయత్నంలో మనిషి అనేక నష్టాల్లోని, కష్టాల్లోని, ఇరుకుల్లోని, ఇబ్బందుల్లోనే పడిపోవచ్చు. అందుకే నువ్వు సంతృప్తి కలిగి ఉన్నావు అనుకో, ఆ బాధలో ఇబ్బందులు ఏమి నీకు ఉండవు అనే ఉద్దేశంతో ఇదిగో సంతృప్తికి మించినటువంటి వరము మనిషికి లేదు అన్నారు. మరి ప్రభునందు ప్రియులారా, జీవితంలో మనిషి సంతృప్తి కలిగి ఉంటే సరిపోతుందా? బ్రతుకులో సంతృప్తి కలిగి ఉంటే సరిపోతుందా? ఈరోజు క్రైస్తవులైనటువంటి మనము కేవలం బ్రతుకులో సంతృప్తి కలిగి ఉంటే సరిపోతుందా? ఎందుకు సరిపోదు? ఎందుకు సరిపోదండి? మరి పెద్దలు చెప్పినటువంటి మాట కదా, వారు చెప్పారంటే చాలా మంచి మాటే చెబుతారు. ఎందుకు సరిపోదు అంటే ప్రభునందు ప్రియులరా, మనం ప్రత్యేకించబడినటువంటి వారము. ప్రత్యేకించబడినటువంటి వారము. అటువంటి ప్రత్యేకించబడినటువంటి వారమైనటువంటి మనము అన్యజనులకు మనకు ఏముండాలి? తేడా ఉండాలి, వ్యత్యాసం అనేది ఉండాలి. ఇప్పుడు అన్యజనుల్లో కూడా చాలామంది తమకున్న వాటితో జీవితాన్ని గుచ్చుతూ సంతృప్తిగా ఉన్నవారు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఉన్నారు. అటువంటి వారిలో చాలా మందికి దేవుడు అంటే ఏమిటో, దేవుని వాక్యం అంటే ఏమిటో, రక్షణ అంటే ఏమిటో ఇవేమీ తెలియవు. అయినా పెద్దలు ఇచ్చినటువంటి ఒక మంచి సూక్తి వలన వారి జీవితంలో వారు పాటించి వారు ఏం చేస్తున్నారంటే సంతృప్తి కలిగి తమ జీవితాలని ఈ 60-70 సంవత్సరాలు వెళ్ళబుచ్చుకుంటున్నారు. ఏ కష్టంలోనూ నష్టంలోనూ పడకుండా వారు చక్కగా ఉండగలుగుతున్నారు. మరి ఈ 60-70 సంవత్సరాల తర్వాత జీవితం యొక్క పరిస్థితి ఏంటి? అన్యులు సంతృప్తి కలిగి ఉంటున్నారు, మనము సంతృప్తి కలిగి ఉంటున్నాం. ఒకవేళ అన్యులు సంతృప్తి చెందలేకపోతున్నారు, క్రైస్తవులైనటువంటి మనము కూడా జీవితంతో సంతృప్తి చెందక కొట్టుమిట్టాడుతున్నాం. అంతే కదండి.
ప్రతి వ్యక్తి నా జీవితం అలా ఉండాలి, ఈ రేంజ్లో ఉండాలి, ఆ రేంజ్లో ఉండాలి అని కలలు కంటాడు. ఆ కళలో కనేటువంటి కళలు అందరికీ నెరవేరుతాయంటే నెరవేరు. అప్పుడు మనిషికి ఏమొస్తుంది? జీవితం పట్ల అసహనం వస్తుంది. జీవితం పట్ల నా బ్రతుకు ఎంతే, గొర్రెకి బెత్తిడే తోక, ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అని జీవితం మీద విరక్తి వస్తుంది. కానీ ఈ జీవితం నీది కాదు, ఈ జీవితం నీకు ప్రభువు దయచేసి. అంటే చూడండి, బ్రతుకులో సంతృప్తి కలిగి ఉంటే నీకు ఒక 60-70 సంవత్సరాల తర్వాత నీ జీవితం ఏంటి అర్థమైందండి? బ్రతుకులో సంతృప్తి కలిగి ఉంటున్నావు, దేవుణ్ణి ఎరగకుండా, బాగానే ఉంది. మరి నీ మరణానంతరం తర్వాత జీవితం ఏంటి? నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. అదే భక్తిలో సంతృప్తి కలిగి ఉన్నావు అనుకోండి, భక్తిలో సంతృప్తి కలిగి ఉన్నావు అనుకోండి, ఏమొస్తుంది మనకి? నిత్య జీవం వస్తుంది. మరి భక్తిలో ఏ విధంగా సంతృప్తి పడతావండి? భక్తిలో ఏ విధంగా సంతృప్తి పడుతుందో? భక్తిలో సంతృప్తి అనేది ఉంటుందా? ఉంటుందా ఉండదండి? ఖచ్చితంగా ఉంటుందని బైబిల్ చెప్తుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం, క్షమించాలి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైనటువంటి జీవిత విధానం కాదండి, సంతృష్టి సహితమైనటువంటి జీవితం అంటలేదు దేవుడు. మన పెద్దలు ఏం చెప్పారంటే సంతృప్తికరమైనటువంటి జీవితం ఒక వరం అని చెప్పారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే సంతృప్తి సహితమైనటువంటి జీవితం కాదు, సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి గొప్ప లాభ సాధకమని మీరు ఎరగరా. ఏమంటే 6వ అధ్యాయం 6వ వచనం అండి. సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి గొప్ప లాభ సాధకమని మీరు ఎరగరా. మీరు ఇప్పటి వరకు ఏమనుకుంటున్నారంటే జీవితంలోనే లేకపోతే బ్రతుకులోనే సంతృప్తి కలిగి ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ దేవుడి యొక్క ఆలోచనలు ఎలా విధంగా చూడండి, దేవుడి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో చూడండి. అందుకే నా తలంపులు మీ తలంపులు కావు, నా ఊహలు మీ ఊహలు వంటివి కానే కావు. మీరు ఈ బ్రతుకులో సంతృప్తి ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు. కష్టంలోని నష్టంలోని పడకుండా సంతృప్తి కలిగి ఉండడం మంచిదనుకుంటున్నారు. నేను నరక లోకం అనే కష్టంలో పడకుండా ఎటువంటి సంతృప్తి కలిగి ఉండాలో నేను చెబుతున్నాను. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా ఊహలు మీ ఊహల వంటివి కావు. నేను చెప్పేటువంటి సంతృప్తి, నేను చెప్పేటువంటి సంతుష్టి ఏమిటి అంటే ఇదిగో ఏం చెప్పాను అంటే సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. అసలుకే సంతృప్తి అంటే ఏంటండి? సంతృప్తి అంటే ఇంకా చాలు. ఇంకా సంతృప్తిని ఒక మాట చెప్పాలంటే ఇక చాలు, ఎనఫ్, సరిపోతుంది, అంతే కదండి. ఇంక దానికన్నా గొప్పగా నిర్వచించగలమా సంతృప్తిని? నిర్వచించగలమండి? నిర్వచించలేము. సంతృప్తి అంటే ఇక చాలు. మరి భక్తిలో ఇక చాలు అన్నది ఉంటుందండి? ఉంటుందా ఉండదా? మరి ఇక్కడ మరి సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధకం అంటున్నాడు. నువ్వు భక్తిలో సంతృప్తి కలిగి
ఉండాలి అంటున్నాడు. మరి అదేంటి? అదేంటి మరి? సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభసాధకం అంటున్నాడు. మరి భక్తిలో సంతృప్తి ఉంటుందా? ఖచ్చితంగా భక్తిలో సంతృప్తి అనేది ఉంటుంది. ఏంటి ఆ సంతృప్తి అంటే చూడండి ఒకసారి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తినే. ఏ మాటలండి? సంతృప్తికరమైనటువంటి మాటలా కాదా? పౌలు పలుకుతున్నటువంటి మాటలు. మంచి పోరాటము పోరాడి తిని, విశ్వాసం అనేటువంటి నా పరుగుని కడముట్టించి తిని, విశ్వాసమును నేను కాపాడుకుంటుని. ఇక మీదట అంటే ఇంకా అతడు సాటిస్ఫై అవుతున్నాడు. ఇక మీదట నా కొరకు ఏ కిరీటం ఉంచబడింది? నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయినటువంటి ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అదిగోండి తన ప్రత్యక్షతను అపేక్షించాడంటే పౌలు తన జీవితం మొత్తంలో క్రీస్తు ప్రత్యక్షతను అపేక్షించాడు. ఆ క్రీస్తు ప్రత్యక్షత అతనికి కలిగింది. ఆ కలిగినటువంటి ఆ ప్రత్యక్షతతో సంతృప్తి పొందాడు. మంచి పోరాటము పోరాటి తిని, నా పరుగు కడముట్టించి తిని. ఇంకేమన్నాడు? విశ్వాసమును కాపాడుకుంటుంది. నా కొరకు జీవ కిరీటము నీతి కిరీటం సిద్ధపరచబడి ఉన్నది. కేవలం నా కొరకు మాత్రమే కాదు, ఆ దినమున అంటే తీర్పు దినాన నీతి గల న్యాయాధిపతి ప్రభు అది నాకును, అది అంటే ఆ జీవ కిరీటం ఏదైతే ఉందో, నీతి కిరీటం ఏదైతే ఉందో అది నాకు మాత్రమే కాకుండా ఆ ప్రత్యక్షతను అపేక్షించడం అంటే కోరుకోవడం. అపేక్షించడం అంటే ఏంటంటే కోరుకోవడం. తన ప్రత్యక్షతను క్రీస్తు ప్రత్యక్షతను తమ జీవితాల్లో ఎవరైతే అపేక్షిస్తారో వారందరికీ నీతి కిరీటం అనుగ్రహిస్తాడంట. ఒకనాడు క్రీస్తు ప్రత్యక్షతను పొంది సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తిలో ఎవరున్నారు? పౌలు ఉన్నాడు. చాలు, ఇక నాకు చాలు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు ఇంకా ముగించేశాను, నీతి కిరీటం నా కొరకు ఉంచబడి ఉన్నది. మరి జీవితంలో సంతృప్తి పొందినట్టు మనం చూస్తామా లేదా పౌలుని? అంటే చెప్పబడినటువంటి వాక్యం సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి గొప్ప లాభ సాధకము అనేటువంటి ఆ వాక్యం, ఆ సంతుష్టి పౌలు భక్తి జీవితంలో లాభసాధకం అయిందా లేదా? లాభసాధకం అయిందా లేదా? అతని కొరకు నీతి కిరీటమే ఉంచబడి ఉన్నదంట. ఆయన కోసం మాత్రమే కాకుండా క్రీస్తును ఎవరైతే అపేక్షిస్తారో వారందరికీ వరకు కూడా నీతి కిరీటం అనుగ్రహించబడిందట. కానీ మీరు చేయవలసింది ఏమిటంటే మీ భక్తిలో సంతుష్టి అనేది ఉండాలి. ఎప్పుడు చెప్తామండి మంచి పోరాటం పోరాడుతామని? చెప్పగలం మనం అసలుకే? ఎందుకంటే మనం పోరాడుతున్నటువంటి విధానం మనకు తెలుసు. నా పరుగును కరగముట్టించిదని చెప్పగలమా? విశ్వాసమును కాపాడుకుంటుంది అని చెప్పగలమా? సంతృప్తితో చెప్తున్నటువంటి మాటలండి. మన విశ్వాసం ఒక్కొక్కసారి అల్ప విశ్వాసం, ఒక్కొక్కసారి అధిక విశ్వాసం. అలాగా అల్పము కాకుండా అధికము కాకుండా బ్యాలెన్స్డ్గా ఏం చేశాడు? విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చాడు.
అంతే కదండి. భక్తి జీవితంలో అనేది ఒక స్టేబుల్గా ఉండాలి, స్థిరత్వంగా ఉండాలి. అతి పని చేయదు, తక్కువ కూడా పని చేయదు. పొలాలకు చూడండి, అతివృష్టి వస్తే ఏమవుతుంది, మొత్తం పొలం అంతా కూడా నీటితో నిండిపోయి కుళ్ళిపోతుంది. అనావృష్టి వస్తే నీరు లేకుండా మొత్తానికి బీడు బారిపోతుంది. అదే సకాలంలో వర్షాలు వచ్చి బ్యాలెన్స్గా ఉందనుకో, పంట అంతా కూడా సస్యశ్యామలం పచ్చదనంతో నిండుకొని ఉంటుంది. మన భక్తి జీవితం కూడా పచ్చదనంతో ఉండాలంటే విశ్వాసాన్ని అతి అవ్వకూడదు, మితిమీరిపోయినటువంటి విశ్వాసం అవ్వకూడదు. అంటే ఏంటంటే మితిమీరిపోయినటువంటి విశ్వాసం వలన అపవాది మనల్ని ఒక్కొక్కసారి రాంగ్ ట్రాక్లోకి నడిపించేస్తాడా లేదా? యేసుప్రభుని నడిపించాలని చూసాడా లేదా? యేసుప్రభు వారికి స్థిర విశ్వాసం ఉందా లేదా దేవుడి మీద? ఖచ్చితంగా ఉంది. అపవాది వచ్చి ఏం చేశాడు, దాన్ని ఆ స్థిర విశ్వాసాన్ని అమితమైనటువంటి విశ్వాసంగా మార్చాలనుకున్నాడు అపవాది. నువ్వు కొండ మీద నుంచి దూకే ఏంటి, దేవదూతలు వచ్చేసి నిన్ను కాపాడేస్తారు, నిన్ను పట్టుకుంటారు, నీ పాదాలకు రాయి తగలకుండా వాళ్ళు చూసుకుంటారని స్థిరంగా ఉన్నటువంటి విశ్వాసం నుంచి అమితమైనటువంటి విశ్వాసంలోకి నడిపించేసి తప్పు చేయించాలని చూశాడు. దేవునికి కావాల్సింది స్థిరమైనటువంటి స్థిరులై ఉండి, అమితమైనటువంటి విశ్వాసం కాదు. విరుగుట కొరకే అంటారు. విశ్వాసంలో అమితమైనటువంటి విశ్వాసానికి వెళ్ళిపోయినా సరే రాంగ్ ట్రాక్ పట్టేసే అవకాశం, మూఢభక్తిలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ నిజంగా అక్కడ యేసుప్రభువారు కొండ మీద దూకవలసిన అవసరం ఉందా లేదా? లేదు, అవసరం లేదు. అవసరం లేని దాన్ని కూడా చెయ్యించగలడమాట. ఏంటి, నా దేవుడు నాకు విశ్వాసం ఉంది, నేను దూకేస్తానంటే అది సరైనటువంటి పద్ధతి. అక్కడ అవసరం ఉందా? అవసరం లేదు. మనకి భక్తి జీవితంలో ఏది అవసరమో అదే చెయ్యాలి. అమితమైనటువంటి విశ్వాసం కలిగి ఉండడం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి ఇలాగ రాంగ్ ట్రాక్ పట్టేస్తాం అన్నమాట. చూడండి పౌలు ఎంత చక్కగా చెప్పాడు, ఎంత ఘోరార్థం ఉందో చూడండి. విశ్వాసమును కాపాడుకుంటున్నాయి. నా విశ్వాసం ఎప్పుడు అతి అయిపోలేదు, విశ్వాసం ఎప్పుడు తగ్గిపోలేదు. జీవితం అంతా కూడా స్థిర విశ్వాసాన్ని మెయింటైన్ చేశాను. నా పరుగు ఎప్పుడు కూడా స్పీడ్ అయిపోలేదు, స్లోనే అయిపోలేదు, గాడి తప్పలేదు, ట్రాక్ తప్పలేదు. ఎందుకంటే ఇది మారథాన్ రేస్లో ఉంటుంది, 100 మీటర్స్ కాదు. మారథాన్ రేస్ అంటే ఇంచుమించు 52 కిలోమీటర్లు ఎంతో అనుకుంటా. భక్తి జీవితం అనేది 100 మీటర్స్ అంటే షార్ట్ డిస్టెన్స్లో స్పీడ్గా పరిగెడతారు చూసారా, కొన్ని సెకండ్స్లో పరిగెట్టేసేది. అలాగా పరిగెట్టేసి బాల్లో పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ భక్తి జీవితం అనేది మారథాన్ రేస్లో ఉంటుంది. మారథాన్ రేస్ అంటే 52 కిలోమీటర్లు 62 కిలోమీటర్లు మొత్తం ఫినిష్ చేయాలి. అప్పుడు 100 మీటర్ల పరుగు పందు పరిగెడిసినట్టు వేగంగా పరిగెడితే సరిపోద్దా? చేరుకోగలవా? అలాగే నిదానమే ప్రధానం అని చెప్పారని తాబేలు నడిస్తే భక్తి జీవితాన్ని అందుకోగలవా? ఎటువంటి పరుగు పెట్టినంట స్థిరమైనటువంటి. ఇప్పుడు మారథాన్ రేస్ చేసిన వాళ్ళని చూడండి ఎలా చేస్తారో, ఒకే రకమైనటువంటి వేగం. మొదట ఏ విధంగా ప్రారంభించాడో చివరి వరకు అదే వేగంతో పరిగెడతాడు. అలా పరిగెట్టలేదనుకో ఆయాసం వచ్చేసి ఆగిపోతాడు బట్. అంటే ఒక పక్కన ఆయాసం తీర్చుకుంటూ ఒక పక్కన పరిగెడుతూ ఉంటాడు. ఆ ప్రాసెస్ అనేది నిరంతరం సాగుతూ ఉంటుంది. కాబట్టి 62 కిలోమీటర్లు లేకపోతే 52 కిలోమీటర్లు ఆ డిస్టెన్స్ని సునాయాసంగా వాళ్ళు ఏం చేస్తారు, ఫినిష్ చేయగలుగుతారు. అపోస్తలుడు అయినటువంటి పౌలు పరిగెట్టినటువంటి పరుగు కూడా అలాగే ఉంది. స్థిరమైనటువంటి పరుగు, స్థిరమైనటువంటి విశ్వాసం, స్థిరమైనటువంటి పోరాటం. ఎన్ని చెప్పాడండి, మంచి పోరాటం పోరాడితేనే
పరుగు గురించి చెప్పాడు. నా పరుగు కడముట్టించి తిని, నా జీవితం క్రీస్తు ప్రత్యక్షత అయిన తరువాత నుంచి ఈ నా జీవితంలో ఈ చివరి క్షణాల వరకు కూడా ఒకే రకమైనటువంటి పరుగు, ఒకే రకమైనటువంటి విశ్వాసాన్ని నేను మెయింటైన్ చేశాను. ఇలా స్థిరుడునై ఉన్నందుకు ఇలాగా నాకు సంతృప్తిగా ఉంది. అంతే కదండి. పరీక్ష రాస్తాం, మంచి మార్కులు వస్తాయి, సంతృప్తి పొందుతాం లేదా? ఈ మాటల్లో పౌలు యొక్క సంతృప్తి మనకి కనబడుతుందా లేదా? ఇంకో వచనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండుటి ఉండుటను, ఆకలి కొని ఉండుటను, సమృద్ధి కలిగి ఉండుటను, లేమిలో ఉండుటను నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు వాని అందే, అదిగో నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలనన్న మాట సంతృప్తి సూచించేటువంటి మాట. నేను ఉన్నత స్థితిలో ఉన్నాను, లేని స్థితిలో కూడా ఉన్నాను, కడుపు నిండినటువంటి స్థితిలో ఉన్నాను, కడుపు నిండని స్థితిలోనే ఉన్నాను, వస్త్రాలు కలిగినటువంటి స్థితిలో ఉన్నాను, వస్త్రహీనత కలిగినటువంటి స్థితిలో కూడా ఉన్నాను. ఈ స్థితిగతులన్నింటినీ కూడా నేను ఏవై ఉన్నాను అంటే నేర్చుకుని ఉన్నాను. నాకు అదిగోండి ఏమి నేర్చుకున్నానండి. నేను కొదువై ఉందని నాకు నేను ఏం చెప్పడం లేదు. నేను ఏ స్థితిలో ఉన్నా సరే, ఉన్న స్థితిలో ఉన్నానుకో ఆ ఉన్న స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. లేని స్థితిలో ఉన్నాననుకో లేని స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. ఉన్నదని విర్రవీగిపోలేదు, లేదు అని కృంగిపోలేదు. ఏమంటానండి? మొత్తం ఆ వచ్చిన సారాంశం ఏంటి? గెంజి తాగి బతికినాను, బెంజి కారులో తిరిగినా సరే ఒకేలాగా ఉన్నాను, హెచ్చిపోలేదు, కృంగిపోలేదు, సంతృప్తిగా ఉండటం నేర్చుకుని ఉన్నాను. అంటే పౌలు తన భక్తి జీవితంలో సంతృప్తి పొందాడు. ఎప్పుడు? ఇందా చదివాం కదా, మంచి పోరాటం పొందితిని అని ఒక సంతృప్తి వచ్చేసింది. ఆ సంతృప్తి వెనకాల ఉన్నటువంటి హోంవర్క్ ఏంటి? అది నేర్చుకున్నాడు కాబట్టి చివరి స్థాయికి వెళ్ళేటప్పటికి సంతృప్తి అనేది వచ్చింది. సంతృప్తిని ఏం చేశాడు? ముందు అభ్యసించాడు కాబట్టి జీవితం చర్మాంకంలో సంతృప్తి అనేది లభించింది. మరి భక్తి జీవితంలో సంతృప్తి ఉండాలా లేదా? చెప్పాలండి. ఉండాలా లేదండి? మరి ఉంటుందా? మనకి ఉంటుందండి. ఒక సువార్తకి వెళ్ళి ఇదే సంతృప్తి, ఒక పాట పాడి ఇదే సంతృప్తి పొందుతాం, ఒక వాక్యం చెప్పి అదే సంతృప్తి పొందుతాం. కానీ సంతృప్తి అంటే పౌలు ఇస్తున్నటువంటి అబ్రివేషన్ అంటే నిలకడగా ఉండడం నేర్చుకోవడమే సంతృప్తి. నిలకడగా ఉండడం నేర్చుకోవడమే, హెచ్చుకుపోకూడదు, కృంగిపోకూడదు. ఏ స్థితి ఏదైనా సరే హెచ్చిపోకూడదు, కృంగిపోకూడదు. నిలకడగా భక్తి యందు స్థిరంగా ఉండడమే సంతృప్తి. ఎంత గొప్పగా చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, జీవితంలో బ్రతుకులో సంతృప్తి కలిగి ఉండాలా, భక్తిలో సంతృప్తి కలిగి ఉండాలా? ఏమని చెప్తుంది బైబిల్? భక్తిలో సంతృప్తి కలిగి ఉండాలని చెబుతుంది. ఇంకో భక్తుడు ఒక చక్కని మాట చెప్తున్నాడు చూడండి. ఇప్పటివరకు పౌలు గురించి చూసాం కదా, ఇంకో భక్తుడు చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8-9 వచనాలు. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు
దూరముగా ఉంచుము. చూడండి, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. అది ఎంత కావాలో అంతే నాకు దయచేయము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడిని నిన్ను విసర్జించి యెహోవా ఎవడని నేను అందులేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామాన్ని దూషించుతనేమో. చాలండి. చూడండి, భక్తుడు ఎవరిని ప్రార్థిస్తున్నాడండి? చూడండి, నాకు పేదరికము వద్దు, ఐశ్వర్యము వద్దు. ఏ రోజు కావాల్సింది ఆ రోజు నాకు అనుగ్రహింపుము అంటుంది. ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడిని నిన్ను విసర్జించేసి యెహోవా ఎవడు అందురేమో, లేక ఒకవేళ దొంగలించి నీ నామాన్ని దూషిస్తానేమో. ఒక భేదవాడిని అయిపోయి దొంగిలించి నీ నామాన్ని దూషిస్తానేమో. ఏమన్నాడు? సమానమైనటువంటి స్థితిని నాకు దయచేయము అంటున్నాడు. మరి ఇతని యొక్క విశ్వాసం గొప్పదా, పౌలు యొక్క విశ్వాసం గొప్పదా? చెప్పాలండి. నాకు పరీక్ష వద్దు ప్రభువా అనడం గొప్పదా? ఏ స్థితిలో అయినా సరే నన్ను పరీక్షించు ప్రభువా అనడం గొప్పదా? ఇతను ఏమంటాడు? నాకు పరీక్ష వద్దు ప్రభువా, ఎక్కువ ఆశ్రయించి నన్ను పరీక్షించొద్దు, అలాగని తక్కువ ఆస్తి నన్ను దరిద్రుణ్ణి చేయొద్దు. ఏ రోజు స్థితికి అంటే ఏ రోజుకి కావాల్సినటువంటి సరుకుల్ని ఆ రోజు నువ్వు ఇయ్యి. ఎందుకంటే ఒకవేళ నాలో ఉన్నటువంటి బలహీనత బట్టి ఎక్కువైపోతే గర్వించి నిన్ను దూషిస్తాడు, తక్కువైపోతే దొంగనైపోతాడేమో. ఇతని భక్తి మంచిదే, ఇతని భక్తి కూడా మంచిదే, కానీ పౌలు చెప్పినటువంటి విధానం అత్యుత్తమమైనది. అర్థమైందండి? పౌలు చెప్పిన విధానం ఉన్నతమైంది. ప్రభువా, ఈ పరీక్ష అంతా ఎందుకు? నేను సంతృప్తిగా ఉంటాను, నువ్వు ఏది ఇస్తే అదే తిని బతుకుతాను, నాకు ఎంత కావాలో అంతే ఇయ్యి చాలు. మంచిదే. దీనికన్నా మంచిది ఏంటంటే, ప్రభువా నన్ను ఎలా పరీక్షించుకుంటావా పరీక్షించుకో. ఒక ఉన్నత స్థితిలో పెడతావా పెట్టు, ఉన్న స్థితిలో కూడా ఉండి నిన్ను గణపరుస్తాను, హెచ్చిపోను. లేని స్థితిలో పెడతావా పెట్టు, లేని స్థితిలో కూడా నేను కుంగిపోను. లేకపోతే మధ్యాంతర స్థితిలో పెడతావా, ఈ భక్తుడు కోరుకున్నట్టు పెట్టు, మధ్యాంతర స్థితిలో కూడా నిన్ను నా జీవితం ద్వారా మహిమపరచగలను. మరి ఇప్పుడు ఇద్దరు ఎవరు గొప్ప చెప్పండి? అలాగనే తందే తక్కువేమి కాదు. ఇప్పుడు నాకు వద్దు అని కోరుకోవడం కూడా కోరుకోగలవండి? ఎవరైనా మనకి 100 కోట్లు ఇస్తాను అంటే నాకు వద్దు అనగలవా? ఎవరు వద్దాను. సంపద స్థితి నాకు వద్దు, ఐశ్వర్య స్థితి నాకు వద్దని దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నాడంటే భక్తి కూడా గొప్పదే. పౌలు గారి భక్తి ఇంకా ఉన్నతమైనది, ఇంకా ఉన్నతమైనది. ఇతను సంతృప్తి కలిగి ఉన్నాడు, అతడు కూడా ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉన్నాడు. ఎవరు? పౌలు. కానీ ఇతను ఒక స్థితి నాకు ఇస్తే నేను సంతృప్తిగా ఉంటాను, ఆ స్థితే చాలు నాకు, ఎక్కువ వద్దు తక్కువ. అంటే పౌలు ఏమన్నాడంటే, నేను ఏ స్థితిలో ఉండాలో నువ్వు ఫిక్స్ చేయి ప్రభువా అన్నాడు, ఆ స్థితిలోనే ఉంటాను అని. ఇతను ఏమంటున్నాడు? ఇతనే స్థితి ఫిక్స్ చేసుకుని, ఒక స్థితిని ఒక స్టేజ్ని ఫిక్స్ చేసుకుని నాకు అది చాలు ప్రభువా అంటున్నాడు అనమాట. అర్థమైందండి? ఇంకో వ్యక్తి ఎవరో వ్యక్తి ఆగూరు. ఆగూరు యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు
మాట్లాడినట్లు నీవు మాట్లాడుతున్నావు. అంటే ఈ సందర్భం మీకు తెలుసు కదండి. యోబు భార్య, యోబు సర్వస్వాన్ని కోల్పోయి తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయి భయంకరమైనటువంటి చర్మ వ్యాధితో బాధపడుతున్నప్పుడు యోబు భార్య యోబు దగ్గరకు వచ్చి, నీవు ఇంకా భక్తిని యథార్థతను వదలవా, దేవుని దూషించి మరణం అయిపో అని అతని భార్య వచ్చి, ఇంకా యథార్థతను వదలకు ఎందువా, అదిగో దేవుని దూషించి మరణము కమ్మని చెప్పాను. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. చూడండి, మనము దేవుని వలన మేలునే అనుభవించదుమా, మేలునే అనుభవించి సంతృప్తిగా ఉంటామా అండి? మేలులో ఎందే సంతృప్తి కలిగి ఉంటామా? దేవుడు అనుగ్రహించే మేలులో ఎందే సంతృప్తి కలిగి ఉంటామా? ఇప్పుడు క్రైస్తవులు అందరూ కూడా మేలులో ఎందే సంతృప్తి కలిగి ఉన్నారు. ఆ మేలుల్నే, ఆ ఆశీర్వాదాలనే కోరుకుంటున్నారు. కీడునందు కూడా సంతృప్తిని అనుభవింప తగమా అని. అదిగోండి, చూడండి, సంతృష్టి కలిగినటువంటి దైవభక్తి యోబు జీవితంలో కనపడుతుంది. ఇదిగో, నన్ను మేలులో ఉన్నా సరే నేను సంతృప్తి కలిగి ఉంటాను. నాకు కీడు కలిగిన, ఎలాంటి కీడు, మామూలు కీడు కాదు, సర్వస్వం కోల్పోయి నా శరీరం క్షీణించిపోయినా సరే పట్టుకున్న భార్యే దూషించి, దేవుని దూషించి మరణం కమ్ము అని పలికినా సరే నేను నా భక్తులు ఎలా ఉన్నానో స్థిరంగానే ఉన్నాను. ఎలా తెలిసింది యోబు సంతుష్టిగా స్థిరంగా ఉన్నాడని? 1వ అధ్యాయం 21. 1వ అధ్యాయం 21. నేను యెహోవా ఇచ్చిన, యెహోవా ఇచ్చాడు, ఇచ్చినప్పుడు సంతృప్తి కలిగి ఉన్నాను. యెహోవా తీసుకెళ్ళిపోయాడని ఇప్పుడు బెంగ పెట్టుకోలేదు. తీసుకెళ్ళిపోయాడని ఇప్పుడు కృంగిపోలేదు. తీసుకెళ్ళిపోయినాను సరే, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు అనే సంతృప్తి కలిగి ఉన్నాను. చదవండి, ఏంటి చదువుతున్నారు? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఏ విషయమందునను అదిగోండి ఏ పాపమో కూడా చేయలేదండి. దేవుడు అన్యాయస్తుడు అని చెప్పలేదు. మనకి ఏమైనా నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, ఈ కష్టం నాకే పెట్టాలా దేవుడు? లోకంలో ఎంతమంది ఉన్నారు అంటే అందరూ నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారా? అంటారు కదండి, లోకంలో ఎంతమంది ఉండగా అంటే ఏమనుకుంటున్నారు? నాకు అంటుపోయింది, ఆంధ్రకళ్ళు పోవాలి అంటే నా మీదకి వచ్చేటువంటి శాపాన్ని, నా మీదకి వచ్చేటువంటి కష్టాన్ని దేవుడు తప్పించేసి వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. అదే హ్యూమన్ సైకాలజీ. కానీ దైవికమైనటువంటి ఆలోచన కలిగినటువంటి యోబు ఏమంటాడంటే, కీడు నాకు అనుగ్రహించేవా, దాంట్లోనే సంతృప్తి కలిగి ఉంటాను. మేలు నాకు అనుగ్రహించేవా, దానిలోనే సంతృప్తి కలిగి ఉంటాను. అంటే ఇప్పుడు సంతృప్తి చూడండి, బ్రతుకులో కావాలా, భక్తిలో కావాలా? భక్తిలో సంతృప్తి ఉందంటే ఆటోమేటిక్ బ్రతుకులో వచ్చేస్తా లేదా? భక్తిలో పౌలు సంతృప్తి కలిగి ఉన్నాడు, బ్రతుకులో వచ్చేసిందా లేదా? వచ్చేసిందా లేదా? ఇది ఆగూరు అనే వ్యక్తి భక్తిలో సంతృప్తి కలిగి ఉన్నాడు, బ్రతుకులో వచ్చేసిందా? చాలు, వచ్చేసిందా లేదా? యోబు భక్తిలో సంతృప్తి కలిగి ఉన్నాడు, బ్రతుకులో వచ్చేసిందా లేదా? వచ్చేసిందా లేదా? ఇప్పుడు బ్రతుకులో మాత్రమే సంతృప్తి కలిగిన వాళ్ళ గురించి చూడండి, అన్యుల్ని, లేకపోతే నామకార్థ క్రైస్తవుల్ని, వాళ్ళు బ్రతుకులో మాత్రమే సంతృప్తి కలిగి ఉన్నారు, భక్తిలో సంతృప్తి లేరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ జీవిత కాలం మట్టికే ప్రభువు నందు నిరీక్షించిన ఎడల మనుషులందరూ కంటే
దౌర్భాగ్యులము. ఏంటండి? ఈ జీవిత కాలం మట్టికే ప్రభువునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే మనం ఎవరు అంటే దౌర్భాగ్యులని. అంటే భక్తి జీవితంలో సంతృప్తి ఉంటే ఆ సంతృప్తి బ్రతుకులో ఖచ్చితంగా వచ్చేస్తుంది. కానీ బ్రతుకుల్లో సంతృప్తి ఉంటే భక్తి జీవితంలోకి అది రావాలనే రూల్ ఏమీ లేదు. అలాంటి అన్యులు చాలా మంది బ్రతుకులో సంతృప్తి కలిగి మృతి చెందుతున్నారు. వారి భక్తి జీవితంలో సంతృప్తి అనేది ఉందా అంటే కనపడదు. వారందరూ ఎక్కడ ఉంటారు? భక్తి జీవితంలో సంతృప్తి లేని వారందరూ కూడా ఎక్కడ ఉంటారు? సంతృప్తి అంటే ఏదో మన మాటతో చెప్పేస్తే కాదండి. నువ్వు పెట్టు ప్రభువా ఉన్న స్థితిలో నేను చేసి చూపిస్తాను, నువ్వు పెట్టు ప్రభువా లేని స్థితిలో నేను చేసి చూపిస్తాను, సరి సమానమైనటువంటి స్థితిలో ఉంచు ప్రభువా, నేను ఇంకేది కోరుకోను, సర్వస్వం తీసిపోయే ప్రభువా, కీడులో అయినా సరే మేలులో అయినా సరే నేను చేసి చూపిస్తాను అని చేసి చూపించడమే సంతృప్తికరమైనటువంటి జీవితం. సంతృప్తికరమైనటువంటి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితాలు ఎలా ఉన్నాయి చెప్తున్నా చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీలో ప్రతి మనిషిలో, మీలో అంటే ప్రతి మనిషిలో యుద్ధములు యుద్ధాలు జరుగుతున్నాయంట. పోరాటాలు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో, మీ అవయవాల్లో భోగేచ్ఛలు ఉన్నాయి. భోగేచ్ఛలు అంటే భోగము అంటే లగ్జరీ. భోగేచ్ఛలు అంటే లగ్జరీ డిజైర్స్. డిజైర్ అంటే ఏంటంటే కోరిక కదా. లగ్జరీ డిజైర్స్ అవి ఎక్కడ ఉన్నాయంట? మన అవయవంలోనే ఉన్నాయి. ఈ లోకాన్ని ఎంతో గొప్పగా అనుభవించాలి. మీలో యుద్ధములు కలహములు జరుగుతున్నాయంట మీలో ఉన్నటువంటి లగ్జరీ డిజైర్స్ వల్ల. మీరు ఆశిస్తున్నారు, ఎందుకు దొరకటం లేదంటే మీరు లగ్జరీ లైఫ్ని ఆశిస్తున్నారు. మీకు ఇక్కడ ఉన్న వనరులు పరిమితం. మీరు అపరిమితమైనటువంటి లైఫ్ని ఆనందించాలనుకుంటున్నారు. కానీ వనరులు ఎకనామిక్స్లో చెప్తున్నాయి కదండి, మానవుల కోరికలు అనంతమైనవి, వనరులు మాత్రం పరిమితం. మీరు ఆశించున్నా కానీ అవి మీకు దొరకటం లేదు. అలా ఆశించి దొరకనప్పుడు, ఒక లగ్జరీ లైఫ్ ఆశించి దొరకనప్పుడు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎలా మారిపోతున్నాడు? చైనీస్ న్యాచురల్గా మారిపోతుంది. ఒక ఉన్నత విద్యను అభ్యసించిన వాడు హంతకుడుగా మారిపోతుంది. అంటే చూడు, ఆశించి దొరకనప్పుడు మనిషి మృగంగా మీరు ఆశిస్తారు కానీ అది మీకు దొరకదు అని చెప్పాడా లేదా? మీలో అసలుకే యుద్ధాలు కలహంలో జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే మీ అవయవాల్లో భోగేచ్ఛలు ఉన్నాయి. ఆ భోగేచ్ఛల నిమిత్తం మీరు ఆశిస్తారు, అవి మీకు దొరకరు. అంటే వెంటనే మీకు శాడిజం వచ్చేది. ఏమొచ్చేది? శాడిజం వచ్చేది. ఎలాగైనా సంపాదించి దాన్ని నీతి వదిలేస్తారు, ధర్మాన్ని వదిలేస్తారు. అంతే. ఎవరైనా సరే వెళ్తుంటారు, వాళ్ళ మెడలో సైనే తాగేస్తారు. రాకపోతే చంపైనా సరే తీసుకుని వెళ్ళిపోతారు. వాటి కోసం మీరు భోగేచ్ఛల కోసం మీరు ఏం చేస్తారంటే నరహత్య చేయుదురు, మత్సరము పడుదురు. మత్సరం అంటే అదిగో వాడు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తేనే చేయలేకపోతుంది. సాత్వికమైనటువంటి మనస్సు ఎముకలకు పుష్టినిచ్చును, మత్సరము ఎముకలకు పుల్లు. మత్సరము ఎముకలకు నరహత్య చేస్తారు, మత్సర పడుతారు కానీ సంపాదించుకొనలేరు. అదే సంతృప్తి కలిగి ఉంటే మీ అవయవుల్లో భోగేచ్ఛలు ఉంటాయా? మీ అవయవుల్లో యుద్ధాలు కలహాలు ఉంటాయా? ఉండవు. సంపాదించుకొనలేరు, పోట్లాడతారు, యుద్ధమే చేసేస్తారు. తల్లిదండ్రులు బండి కొనలేదని చనిపోయిన వాళ్ళు ఉన్నారా?
ఫోన్ కొనలేదని చెప్పి ఉన్నారా? దేవుణ్ణి అడిగినందున ఆ, మీకు ఏమీ దొరకదు. దేవుణ్ణి ఆ, అడిగినందున మీకు ఏమీ దొరకదు. అడగనందున మీకు ఏమీ దొరకదు. ఏమీ దొరకదు. ఒకవేళ దేవుణ్ణి అడిగితే మీరు అడిగినను ఆ, మీ భోగముల నిమిత్తము మీరు అడిగిన దేవుడిని అడిగినా సరే నాకు లగ్జరీ భోగముల నిమిత్తము బెంచ్ కారు ఇవి ప్రభు ఎత్తాడా? ఎవడు? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము మీ భోగముల నిమిత్తమే వినియోగించుటకి దురుద్దేశంతో అడుగుదురు కనుక అదిగో మీ భోగముల నిమిత్తమే వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుదురు గనక మీకు ఏమీ దొరకలేదు. మీకు ఏమీ దొరకలేదు. అంటే మనిషి యొక్క విశ్వాస యొక్క ప్రార్థన ఎలా ఉంటుందో దేవుడు చెబుతున్నాడు. మీరు ఏం అడిగినా ఏం అడుగుతారంటే ఈ భోగేచ్ఛలను అనుభవించాలని ఈ భోగముల నిమిత్తమే అడుగుతారు, కానీ మీకు అవి దొరకవు. మరి అడుగుడే మీకు ఇవ్వబడును అన్నాడు కదా దేవుడు, అన్నాడా లేదా? ఏం అడగాలి? విశ్వాసమందు స్థిరంగా ఉంచు ప్రభువా, భక్తి జీవితం స్థిరంగా ఉంచు ప్రభువా, పరలోకాన్ని దయచేయము ప్రభువా, ఇవే అడగాలి. ఏమడగాలి? దేవుణ్ణి ఇవే అడగాలి. ఒకవేళ దేవుడు సంతృప్తి పొంది కొసరగా నీకు వాటిని ఇవ్వచ్చేమో, మనం అసలు వదిలేసి ఏం చేస్తున్నాం? కొసరని ప్రార్థనలో అడుగుతుంది. అందుకే దేవుడు విస్తరించి మాట్లాడడం వల్ల మీ మనవి ఆలకించబడుతుందేమో అని భ్రమిస్తున్నారు. మీకు ఏమి కావాలో నాకు తెలుసు, మీరు విస్తరించి ప్రార్థన చేయక. మీరు విస్తరించి ప్రార్థన చేశారా? దాంట్లో ఏముంటది? విస్తారమైన మాటల్లో దోషం ఉండక అందుకే ప్రార్థన కూడా ఎలా చేయమన్నాడు? విస్తరించి చెయ్యొద్దు అని చెప్తారు. మీకు ఏమి కావాలో అవి నాకు తెలుసు, మీరు విస్తరించి చేశారంటే బెంజ్ అడుగుతారు, డూప్లెక్స్ హౌస్ అడుగుతారు, ఇంకా చాలా చాలా అడుగుతారు. మీరు అడక్క ముందే మీ అవసరతలు నాకు తెలిసి ఉన్నాను. అంటే చూడండి, మన జీవితంలో ఎందుకు సంతృప్తి ఉండలేదంటే మన అవయవాల్లో భోగేచ్ఛలు ఉన్నాయి. ఆ భోగాలను అనుభవించాలని మనకుంది. కాబట్టి మన భక్తి జీవితంలో సంతృప్తి అని పదానికి అసలు స్థానమే లేకుండా పోయింది. ఉన్నారా లేదా క్రైస్తవులు? 90% మంది అలా ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? మరి భక్తి జీవితంలో పౌలు సంతృప్తి పొందాడు, భక్తి జీవితంలో యోబు సంతృప్తి పొందాడా లేదా? భక్తి జీవితంలో ఆగూరు సంతృప్తి పొందాడు. ఈ ఆగూరు కన్నా, ఈ యోబు కన్నా, నెక్స్ట్ ఈ పౌలు కన్నా గొప్ప ఆధిక్యత కలిగినటువంటి, అంటే ఆధిక్యత అని కూడా అనకూడదండి, మంచి అవకాశం, వీళ్ళు ముగ్గురు కన్నా మంచి అవకాశం ఒక వ్యక్తికి ఉందండి. అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి భక్తిహీనతగా లేకపోతే భక్తిహీనుడిగా మారిపోయాడు. ఎవరో ఆ వ్యక్తిని గురించి చూసి ముగించుకోవచ్చు. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. వాడు ఇలాగు చెప్పినది భేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడింది దొంగిలించుచూ వచ్చాను. అంటే ఎప్పటి నుంచో దొంగిలిస్తూ కనుక ఎవరండి ఇతను? ఎవరండి? ఇస్కరియోతు యోధ. ఏంటి అంత విలువైంది పాల్గొట్టేసి ప్రభుపాదాల దగ్గర పాడేస్తున్నావు? అవి అమ్మి బేదలకు ఇవ్వచ్చు కదా. ఇది బేదల మీద ప్రేమతో చెప్పాడు కదా. ఆ డబ్బులు ఏదో వీడికి ఇచ్చేస్తే ఆ బేదలకు పెట్టకుండా ఈ డబ్బులు ఆ సంచులు వచ్చి ఇటు తీసేసుకుంటా ఉందామని. వాడు ఎప్పటి నుంచి చేస్తున్నాడంట? ఎప్పటి నుంచో డబ్బు సంచి వాడి దగ్గర ఉన్నందుకు వాడు డబ్బును ఏం చేస్తున్నాడంట? దొంగిలిస్తూ వస్తున్నాడు. ప్రభు మరి అలా దొంగిలిస్తున్న వాడిని చూసి ఎందుకు మౌనంగా ఉన్నాడు? తెలీదా ప్రభుకి? తెలుసు. మరి ఎందుకు? ఇదిగో నా ప్రబోధాల వల్ల ఒక మాట కాకపోతే ఇంకో మాట అతని మనస్సును హత్తుకొని మారతాడు. మారాడు ఏమన్నా?
ఆ అవకాశం ఎంత గొప్ప అవకాశం. సాక్షాత్తు వాక్యం ద్వారా పౌలు మారాడు. ఆ వాక్యమే ఇతనితో ఉంది. ఎవరితో? ఇస్కరియోతు యోధాతో. మరి పౌలు కన్నా ఎక్కువ అవకాశం ఉందా లేదా? యోబు కన్నా ఎక్కువ అవకాశం ఉందా లేదా? ఆగూరు కన్నా ఎక్కువ అవకాశం ఉందా లేదా? మారాడా? వెండి నాణాలకి 32 వెండి నాణాల 32 వెండి నాణాలకి ప్రభువుని అమ్మేశాడు. తర్వాత పశ్చాత్తాప పడ్డాడు. ఇల్లు కాలిపోతుంటే నుయ్యి తెప్పాడంట. ఇల్లు కాలిపోతుంటే నుయ్యి తెప్పాడు. దేనికి? నుయ్యిలోంచి వచ్చే నీళ్ళతో ఈలోగా ఆగుతుందా? అలా పశ్చాత్తాపడి ఏం చేశాడు? ఊరు పోసుకొని చనిపోయాడు. మరి ఎందుకు ఆ స్థితి వచ్చిందంటే సంతృప్తి లేదు. మిగతా శిష్యులందరూ కూడా యేసు ప్రభు వారితో తిరుగుతూ సంతృప్తి కలిగి ఉన్నారు. ఈయన మమ్మల్ని నిత్య రాజ్యానికి తీసుకువెళ్తాడు, మా బ్రతుకుల్ని మారుస్తాడు అని సంతృప్తి కలిగి ఉన్నారు. అందుకే కదా వారి జీవనోపాధి అయినటువంటి వలలను కూడా ఏం చేసి వచ్చారు? వాళ్ళు విడిచి పెట్టి వచ్చారు. వీడేం చేశాడు? వీరి జీవనోపాధికి అవసరమైనటువంటి డబ్బునే దొంగిలిస్తూ. తేడా ఉందా లేదా? వారు మిగతా శిష్యులందరూ కూడా సంతృప్తి కలిగి ఉన్నారు. వీడి జీవితం సంతృప్తి లేదు. గెహాజీ ఎలాంటి ప్రవక్త దగ్గర ఉన్నాడు? భూమిని తలకిందులు చేసేటువంటి ప్రవక్త. కుష్ఠరోగాన్ని ఆ రోజుల్లో నయం చేయడానికి మాట్లాడేటండి. నయమానికి వచ్చినటువంటి కుష్ఠరోగాన్ని చాలా ఈజీగా యోర్దాను నదిలో 7 సార్లు మునిగేటప్పటికి కుష్ఠరోగం తగ్గిపోయింది. అప్పట్లో అది పెద్ద వండర్. ఆ వండర్ని చూసి ఆశ్చర్యపోలేదు ఎవరో? గెహాజీ. మరి దేన్ని చూసి ఆశ్చర్యపోయాడు? తన యజమానుడికి ఈ నయమాను ఇస్తున్నటువంటి ధనాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. దాని వెనకాల పరిగెట్టాడు. ఏం తెచ్చుకున్నాడు? తనకు మాత్రమే కాకుండా తన తరతరాలకు ఏం తెచ్చుకున్నాడండి? కుష్టి వ్యాధిని తెచ్చుకున్నాడు. అదే సంతృప్తి కలిగి ఉంటే నేను ఎంత గొప్ప ప్రవక్త దగ్గర ఉన్నాను, మా గురువు గారు ఎంత గొప్పవారు, అతను శిష్యుడైనందుకు నేను ధన్యుడును అని సంతృప్తి కలిగి ఉంటే అతని జీవితం అలా అయ్యేదా? కాబట్టి సంతృప్తి దేనిలో ఉండాలంటే భక్తిలో సంతృప్తి ఉండాలి. ఆటోమేటిక్గా భక్తిలో సంతృప్తి ఉంటే మన బ్రతుకులోకి అది వచ్చేస్తుంది. అప్పుడు బ్రతుకులోను భక్తిలోని సంతృప్తి కలిగిన వారమే అనేక కష్టాల నుండి నష్టాల నుండి మనం తప్పించుకున్నటువంటి వారమై ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియ పరలోకమైన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం.